పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇలానే ఉంటారు అని అయితే ఇలాంటి తప్పు చేసినప్పుడు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడా అదే తప్పు చేసే అవకాశం అయితే చాలా ఉంది. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఒక మంచిని చూపించాలి, కానీ ఇలా రేప్ కేసుల్లో బుక్ అయ్యి అంటే మీరు తప్పు చేశారో లేదో తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చందు సాయి. చందు సాయి అంటే మీకు తెలియకపోవచ్చు, పక్కింటి కుర్రాడు గుర్తొచ్చిందా? పోనీ చందుగాడు, అదేనండి, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ పేర్లు అనమాట. సో చందు సాయి అనబడే, చందుగాడు అనబడే, పక్కింటి కుర్రాడు అనబడే ఇతను రీసెంట్గా 2 days బ్యాక్ హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏంటి అని కథా కమాసి చూస్తే, ఇతను మంచి పాపులర్ యూట్యూబర్, మంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాడు, అలాగే కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటాడు. సో ఇతను వచ్చేసి చాలా పాపులర్ అయ్యాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇతను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట, పీకే ఫ్యాన్. సో ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిన్న తప్పు చేసినా సరే దాన్ని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఆపాదించడం ఒక పరిపాటిగా మారిపోయింది, అది మనకు తెలుసు. అయితే అసలు విషయానికి వస్తే, అసలు ఈ కేసులో ఏం జరిగింది అంటే, ఒక అమ్మాయి తన యూట్యూబర్ చందు బర్త్డే రోజున పిలిచి తనకు మొత్తం మంది ఇచ్చి తనకు ఇష్టం లేకపోయినా రేప్ చేశాడని ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. సో ఆ కేసులో హైదరాబాద్ పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు దించితే, ప్రస్తుతం యూట్యూబ్లో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇలానే ఉంటారు అని అయితే ఒక చెత్త వాగుడైతే వాగుతుంది. ఎంతవరకు కరెక్ట్ మీరైనా చెప్పండి. ఇప్పుడు చాలామంది హీరోని అభిమానించే వాళ్ళందరూ ఉంటారు. ఆ అభిమానులు తప్పు చేస్తే హీరో కూడా తప్పు చేసినట్టునా? సో ఇలాంటి చెత్త వాగుడైతే వాగుతున్నారు. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, మీరు పాపులర్ అయ్యేవాళ్ళు పాపులర్ అయ్యి ఉండకుండా ఇలాంటి పనికిమాలిన పనులు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మీలాగా అవ్వాలని తప్పు చేసినప్పుడు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడా అదే తప్పు చేసే అవకాశం అయితే చాలా ఉంది. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఒక మంచిని చూపించాలి, కానీ ఇలా రేప్ కేసుల్లో బుక్ అయ్యి అంటే మీరు తప్పు చేశారో లేదో తెలియదు, కానీ ఆ తప్పు జరిగింది అని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చింది మీరే కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాపులర్ సెలబ్రిటీస్ అవన్నీ ఎవరైనా సరే మీరు కావాలని చేయకపోవచ్చు, కానీ మిమ్మల్ని ట్రాప్ చేసి చేసేవాళ్ళు ఉండొచ్చు. మీరు మీ ఉద్దేశం అలా ఉండి కూడా చేయొచ్చు. సో ఏదేమైనా సరే కొంచెం పాపులారిటీ సంపాదించుకునే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా మసులుకుంటే మిమ్మల్ని చూసి ఇంకో కొంతమంది తప్పు చేయకుండా అయితే ఉంటారు. ఏదేమైనా సరే ఇది కరెక్ట్గా ఇది చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీన్ని మనం పొకారని కూడా అనుకోలేం. ఏదో ఒకటి అగ్గిలేందే మంటలు రాజుకోవని అంటారు కదా, కరెక్ట్గా తెలియదు కానీ. సో ఇదన్నమాట మ్యాటర్. ఏదేమైనప్పటికీ ఇలాంటి కేసుల్లో బుక్ అవ్వడం మంచిది కాదు, ఫ్యూచర్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది మామూలు కేసు కాదు, SC ST అట్రాసిటీ కేసు కింద అతన్ని అయితే బుక్ చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు తప్పు చేస్తారని కాదు, కానీ ఏదైనా చిన్న మనం తప్పు చేసినా సరే దాన్ని ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకొని మన తప్పు లేకపోయినా కొంతమంది ఈ ఉచ్చులోకి లాగే అవకాశం అయితే ఉంది. సో దాని గురించి చెప్తున్నాను. అంటే SC ST నేనైతే కించపరిచి మాట్లాడట్లేదు. ఏదేమైనప్పటికీ అలా చేయడం తప్పు. అదే నిజంగా అదే జరిగి ఉంటే మాత్రం అదైతే చాలా తప్పు. దీన్ని ఎవరు కూడా క్షమించకూడదు. పోలీసులు దీన్ని ఎంత తొందరగా కేసును దర్యాప్తు చేసి కోర్టులో తీర్పిస్తే అంత మంచిది. ఈ కేసు ఇంకొంతమందికి ఆదర్శంగా నిలవాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని అయితే నా అభిప్రాయం. సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.